హలో, వెల్కమ్ టు లా విద్య. తెలంగాణ లా సెట్ 2026 ద్వారా ఎవరైతే ఎల్ఎల్బి 3 years అండ్ 5 years అడ్మిషన్స్ కోసము జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చింది రిలేటింగ్ టు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. అసలు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అంటేనే ఇన్ లాట్ ఆఫ్ డీటెయిల్ వీ హ్యావ్ గివెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టు బి డన్ అని అర్థం. విచ్ మీన్స్ ఇఫ్ యూ గో త్రూ దీస్ 8 pages ఆఫ్ పీడిఎఫ్ మీకు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది క్లియర్గా చెప్తున్నారు. సో సార్ ఇంగ్లీష్ రాదు అనుకున్న వాళ్ళు కాస్త ఏదైనా హెల్ప్ అడిగితే డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్. సో ఈ వీడియో మోస్ట్లీ తెలుగులో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే హూ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ క్లియర్లీ, సో దే కెన్ గో త్రూ ఈచ్ ఆఫ్ దీస్ పాయింట్స్ అండ్ అండర్స్టాండ్ ద డూస్ అండ్ డోంట్స్ ఇన్ దిస్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. Okay, so my request is all of you go through all the details in this particular detailed notification. Okay, so ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఫ్యూచర్లో కాబోయే లాయర్స్, అడ్వకేట్స్. సో ఎస్పెషలీ 3 years ఎల్ఎల్బి వాళ్ళు ఆల్రెడీ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. గ్రాడ్యుయేషన్కి మీరు వెళ్ళేటప్పుడే ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా అటెండ్ అయ్యారు. సో మీరు సార్ నాకు ఈ పాయింట్ చెప్పండి, ఆ పాయింట్ చెప్పండి అని చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. సో మీరు డీటెయిల్ నోటిఫికేషన్ ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. సో 3 years ఎల్ఎల్బి చేస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ రిమెంబర్, మీకు హ్యాండ్ హోల్డింగ్, స్పూన్ ఫీడింగ్ లాంటిది అలవాటు చేసుకోకండి. ఒకవేళ లాలో ఏదైనా పాయింట్ అర్థం కావట్లేదు ఎల్ఎల్బిలో అంటే దేర్ వీ కెన్ హెల్ప్, బట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ గో త్రూ ద డీటెయిల్ నోటిఫికేషన్, యూ విల్ అండర్స్టాండ్. ఓకే, బియాండ్ దట్ ఏదైనా మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు, ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే అఫ్కోర్స్ మీరు కమెంట్స్లో తెలియజేయండి, లేదా మీరు లా విద్యాని కాంటాక్ట్ చేసినా కానీ ఆన్ ద అవర్ నంబర్ ఆల్సో వీ విల్ ట్రై టు హెల్ప్ యూ. కాకపోతే దెర్ ఈస్ ఏ రైడర్ దేర్. మీరు ఒకవేళ లా విద్యా నుంచి హెల్ప్ పొందితే ఐ విల్ అసైన్ యూ ఏ టాస్క్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ ఆల్సో. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఒకసారి అర్థమైన తర్వాత మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఆ టాస్క్ నేను మీకు ఇస్తాను. ఒకవేళ కనుక మీరు బియాండ్ నోటిఫికేషన్లో మీరు అంతా కూడా చదివి అప్పటికి కూడా నాకు అర్థం అవ్వట్లేదు, అప్పటికి కూడా అని అనిపిస్తే, ఇఫ్ ఐ ఆల్సో ఫీల్ దట్ ఎస్ యువర్ కన్సర్న్ ఇస్ జెన్యున్, దెన్ ఐ కెన్ హెల్ప్ యూ. అదర్వైజ్ మీరు నోటిఫికేషన్ చదవకుండా జస్ట్ సార్ నాకు ఇది హెల్ప్ చేయండి, నాకు అది పెట్టండి, మీరు నాకు లిస్ట్ ఇవ్వండి కాలేజెస్, నేను ఏం పెట్టాలి అని అంటే ప్లీజ్ గో త్రూ ప్రీవియస్ వీడియోస్ ఆల్సో. అందులో కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో మీరు మీ సైడ్ నుంచి మీరు కొంత వర్క్ చేయాలి. మీరు ఫ్యూచర్ అడ్వకేట్స్ మీరందరూ కూడా. సో ఇప్పటి నుంచి ఎన్నో డాక్యుమెంట్స్ చూడాల్సి వస్తుంది. ఇక మీ ప్రొఫెషన్ అంతా కూడా మీరు లాట్ ఆఫ్ పాయింట్స్, టెక్స్ట్, మీరు ఎన్నో డాక్యుమెంట్లు చదవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏమి చదవకుండా, అసలు ఏ పాయింట్ అది ఏంటి అని అర్థం చేసుకోకుండా, ఈరోజు గూగుల్, జెమినై, చాట్ జీపీటీ జమానాలో కూడా నాకు ఎవడో ఒకరు హెల్ప్ చేస్తే నేను ఏదో పెట్టేస్తాను, ఎవరు చెప్తే అది వినేస్తాను అన్నట్టు కాకుండా ట్రై టు డూ యువర్ ఓన్ హోంవర్క్ ఫస్ట్, అండ్ బియాండ్ దట్ కూడా మీకు అర్థం అవ్వకపోతే డెఫినెట్లీ రీచ్ అవుట్ టు us. 5 years ఎల్ఎల్బి, ఇట్ ఈస్ అండర్స్టాండబుల్ సిన్స్ you have not attended probably a counseling before. Kabatti, if you are facing an issue and if you're not receiving any help, maybe you can reach out. Otherwise 3 years LLB వాళ్ళకైతే మీకు బియాండ్ నోటిఫికేషన్, మీకు స్పూన్ ఫీడింగ్, హ్యాండ్ హోల్డింగ్ హెల్ప్ లాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓకే, సో డీటెయిల్ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ మీన్స్ దెర్ ఆర్ సో మెనీ డీటెయిల్స్ ఇన్ దిస్ పీడిఎఫ్. సో గో త్రూ ఆల్ ద 8 pages అండ్ మీకు ఏవి అప్లికబుల్ అవి కూడా క్లియర్గా చూసుకోండి. సో దట్ ఈస్ ద డిస్క్లైమర్ ఐ వాంటెడ్ టు గివ్. సో ఈ వీడియోలో మీకు చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు ఏంటి డూస్, డోంట్స్ ఏంటి అనేది చూద్దాం. సో డీటెయిల్ నోటిఫికేషన్ అని ఇచ్చారు. సో 3 years అండ్ 5 years షెడ్యూల్ చూడండి. నోటిఫికేషన్ ఇష్యూ అయింది 26 July. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్. ఇది మోస్ట్లీ ఏంటంటే మీరు ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ మీ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఏ సర్టిఫికేట్స్ అనేది మీరు పాయింట్ డీకి వెళ్తే మీకు కనిపిస్తుంది. లేటర్ యూ కెన్ సీ ఇన్ పాయింట్ డి ఏ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాలి అనేది, ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా అక్కడ పాయింట్ డీలో క్లియర్గా ఇచ్చారు. సో డేట్స్ చూసుంటారు 5th July to 10th July. సో గుర్తుపెట్టుకోండి, మీ ఒరిజినల్ కాపీస్ని ప్రాపర్గా స్కాన్ చేపియండి. అంతేగాని మీరు మొబైల్ ఫోన్ తోటి క్లిక్ చేసి దాన్ని క్రాప్ చేసి పిచ్చిగా చేయకండి. ఓకే, ఒక ₹5, ₹10 ఈచ్ కాపీ కోసం మీరు కక్కుర్తి పడకండి. ఓకే, సో గో అండ్ గెట్ ఇట్ ప్రాపర్లీ స్కాన్డ్. మీకు ఆ స్కాన్ కాపీస్ మీరు మెయిల్లోనో లేకపోతే పెన్ డ్రైవ్లోనో ఎప్పుడు వేసి మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత అయినా చాలాసార్లు మీరు ఇలాంటి అప్లోడ్స్ చేయాల్సి వస్తుంది. సో సార్ నాకు ఫోన్స్ ఈ స్కానర్ ఉంది సార్, అది ఉంది సార్ అని చెప్పేసి అట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసే బదులు ఒక ₹5, ₹10 ఇస్తే మీకు ప్రాపర్గా స్కాన్ చేసి మంచి ఫార్మాట్లో మీకు ఉంటుంది. సో అట్లా చేయడము మీరు బెటర్. ఓకే, దెన్ వెన్ ఇట్ కమ్స్ టు స్పెషల్ కేటగిరీ, ఎన్సీసీ వాళ్ళు కానీ లేకపోతే పిహెచ్ వాళ్ళు కానీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ కానీ, స్పోర్ట్స్ కానీ, వీళ్ళందరికీ పాయింట్ సిలో వాళ్ళకి ఇచ్చారు. ఏంటంటే వాళ్ళ షెడ్యూల్ ఇచ్చారు. సో ఆ షెడ్యూల్ మీరు ఒకసారి చూసుకోండి. వెన్యూ కూడా ఇచ్చారు. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. సార్ ఎక్కడ ఉంది సార్ లొకేషన్ పెట్టండి అనకండి. గూగుల్లో వెతికితే మీకు గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తుంది. ఓకే, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అని కొట్టగానే ఉస్మానియా యూనివర్సిటీ మీకు లొకేషన్ కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళాలి ఆన్ దీస్ డేట్స్. మీకు డేట్స్ కూడా క్లియర్గా ఇచ్చేశారు. 6th, 7th, 8th, 9th అనేది మీకు డేట్స్ కనిపిస్తున్నాయి. సో మీ రెస్పెక్టివ్
స్పెషల్ కేటగిరీ ఏంటో చూసుకొని ఆ డేట్స్లో మీరు అక్కడికి వెళ్ళండి 6th to 9th. ఆ తర్వాత ఈ డేట్స్ మిస్ అయ్యారంటే మీకు తర్వాత మీకు సీట్ దొరకదు. సో బీ కేర్ఫుల్. ఓకే. సో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అంటే మీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు పేమెంట్ చేసి ఈ స్కాన్డ్ కాపీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీకు 15th జులై రోజు ఏమవుతుందంటే వెరిఫైడ్, ఓకే మీ స్కాన్ కాపీస్ ఇవన్నీ కూడా వెరిఫై అయ్యాయి అనే ఒక లిస్ట్ అంతా కూడా ఇస్తారు. ఆ తర్వాత ఎవరైతే ఆ లిస్ట్లో ఉంటారో వాళ్ళు మాత్రమే దే బికమ్ ఎలిజిబుల్ ఫర్ ఆప్టింగ్ ఇన్ యువర్ వెబ్ ఆప్షన్స్, ఎక్సర్సైజింగ్ దీస్ వెబ్ ఆప్షన్స్ ఇన్ phase 1. సో ఈ phase 1లో 16th నుంచి 19th వరకు ఉంది. ఈ డేట్స్ చూడండి, 16th to 19th మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి phase 1. ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ట్రై టు పుట్ యాజ్ మెనీ కాలేజెస్ యాజ్ పాసిబుల్. ఓకే. చాలా మంది ఏంటి అని అంటే నాకు వచ్చేస్తుంది అని చెప్పేసి 5 ఆప్షన్స్ పెట్టి అంతకుముందు లాస్ట్ ఇయర్ కొంతమంది రిగ్రెట్ అయ్యారు. సార్ నాకు ఫస్ట్ 5లో వచ్చేస్తాయి అనుకున్నా సార్, నేను 5 ఆప్షన్సే పెట్టినా సార్, నేను 3 ఆప్షన్సే పెట్టినా సార్, నాకు రాలేదు అని తర్వాత మీరు బాధపడితే మళ్ళీ phase 2 కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఏమన్నా గడిబిడి అయితే కష్టం అవుతుంది. అందుకనే ఏమంటున్నానంటే ట్రై టు పుట్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. పోయేదేముంది, ఎప్పుడైనా కానీ నెగిటివ్ మార్కింగ్ లేని టెస్ట్ ఏదైనా ఇచ్చినప్పుడు మొత్తం అటెంప్ట్ చేయాలి. అండ్ ఇలాంటి వెబ్ ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అన్నింటినీ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ కాలేజెస్ అన్ని కూడా మీరు మీ ప్రయారిటీ ప్రకారంగా పెట్టండి. సో టాప్ 10 కాలేజెస్ ఏంటి అలాంటిది అనేది మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను లా విద్యా ఛానల్లో. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్. సో ఎడిటింగ్ ఆఫ్ దీస్ వెబ్ ఆప్షన్స్ కూడా మీకు ఇంకొక డే టైం ఇస్తున్నారు. సో 20th వరకు కూడా మీకు టైం ఇస్తున్నారు. అది కూడా ఒకసారి చూసుకోండి. సో బై 20th మీ వెబ్ ఆప్షన్స్ ఆఫ్ phase 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఎడిటింగ్ కూడా తర్వాత 20th తర్వాత కుదరదు. సో ఈ 20th తర్వాత మీకు 24th రోజు వాళ్ళు ఏం చేస్తారనంటే దే విల్ గివ్ ఎ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. కాకపోతే ఇది ప్రొవిజనల్ సెలెక్షన్, ప్రొవిజనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద కాలేజ్ వైజ్ లిస్ట్ మీకు పెడతారు. అంటే phase 1 కౌన్సిలింగ్ తర్వాత ఏ కాలేజెస్ అలాట్ అయ్యాయి మీకు అనేది మీకు ఇస్తారు, ఒక లిస్ట్ మీకు పెట్టేస్తారు. కాకపోతే ఇది phase 1. దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ phase 2లో మీరు అనుకున్న కాలేజ్కి మీరు స్లైడ్ అవ్వచ్చు. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది phase 1 కౌన్సిలింగ్. సో ఈ 24 తర్వాత మీరు ఏం చేయాలంటే 25th to 28th వరకు కూడా ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రిపోర్ట్ ఎట్ ద కన్సర్న్డ్ కాలేజెస్ విత్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో ఇక్కడేమో మీరు స్కాన్ కాపీస్ పెట్టారు రిజిస్టర్ అయినప్పుడు ఫస్ట్. సో ఆ తర్వాత ఏంటి అని అంటే ఇక్కడేమో మీరు కన్సర్న్ కాలేజ్కి వెళ్ళాలి. 25th to 28th మీరు కన్సర్న్ కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ ట్యూషన్ ఫీ పేమెంట్ కూడా చేయాలి మీరు. సో మీకు ఆన్లైన్ పేమెంట్ అది ఉంటుంది. సో అది పే చేసి వాట్ యూ షుడ్ డూ ఇస్ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అది కూడా మీరు తీసుకెళ్ళి అక్కడ చూపించాలి వెరిఫికేషన్. సార్ నాకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ నా దగ్గర లేవు, సో ఇవి లేవు అని అంటే కుదరదు. ఓకే, అండర్స్టాండ్. సో కొన్ని విషయాల్లో టీసీ అలాంటి విషయాల్లో ఒక అండర్టేకింగ్ ఇచ్చి ఓకే యూ విల్ గెట్ లేటర్ అని కొన్నిట్లో మాత్రమే మీకు ఏందనంటే కొంత లీనియన్స్ ఉంటుంది. కానీ నాకు ఎస్ఎస్సి మార్క్స్ మేము నాకు దొరకట్లేదు, ఎస్ఎస్సి సర్టిఫికేట్ లేదు నా దగ్గర, డిగ్రీ సర్టిఫికేట్ లేదు, నడుస్తుందా? ఓకే, అసలు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లేదు, అసలు మీకు స్టడీ సర్టిఫికేట్ లేదు, ఇవన్నీ లేకపోయి ఒరిజినల్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఎట్లా చదువుకుందాం అనుకుంటున్నారు? కొద్దిగా ఆలోచించండి. సో ఇఫ్ యూ కెన్ గెట్, మీకు పాయింట్ డీలో ద లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ అనేది మీకు మెన్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్దాము, చూద్దాము. బట్ మీన్ వైల్ కీప్ యువర్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ సేఫ్. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు ఏంటి అని అంటే, సో క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ అడ్మిషన్స్ రూల్స్ని మీరు దానికి తగ్గట్టుగా ఉంటేనే మీకు అడ్మిషన్ అందుతుంది. 3 years కానీ 5 years కానీ. దానికి సంబంధించిన జిఓఎమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెన్షన్ చేశారు. సో మీకు ఎలాంటి ఏదైనా డౌట్స్ ఉంటే ఈ జిఓఎమ్స్కి వెళ్ళి ఒకసారి మీరు కనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ అన్ ఇన్విటేషన్. నాకు సెపరేట్ కాల్ లెటర్ వస్తుంది, నన్ను పిలిచి బొట్టు పెట్టి నన్ను కౌన్సిలింగ్కి ఇన్వైట్ చేస్తారు, నాకు ఫోన్ చేసి రా అమ్మా కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమ్మా అని ఎవరు అనరు. సో ఏమంటున్నారంటే నోటిఫికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాల్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. సెపరేట్ లెటర్స్ అనేది మీకు పంపించరు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోమని. సో మీరు ఆ డేట్స్ ఒకసారి క్లియర్గా చూసుకోండి. మళ్ళీ ఈ డేట్స్ తప్పితే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో అండ్ జస్ట్ నేను వెబ్ కౌన్సిలింగ్కి అటెండ్ అయినా, నేను డబ్బులు కట్టినా, నాకు సీట్ రాలేదు, ఓకే ఇది తూచానంటే కుదరదు. ఎందుకంటే క్లియర్గా చెప్తున్నారు మీరు వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అయినంత మాత్రాన మీ ర్యాంక్ బట్టి మీ కేటగిరీ బట్టి మీకు సీట్ రావచ్చు రాకపోవచ్చు. ఓకే, చాలామంది క్వాలిఫై అయి ఉండొచ్చు, కాకపోతే మీకు సీట్ వస్తుందని గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ తర్వాత మీకు డిస్ప్లే చేస్తామని అంటున్నారు. సో వెబ్సైట్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే మీకు టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్, టోటల్ నెంబర్ ఆఫ్ కన్వీనర్ కోటా సీట్స్ అదంతా కూడా మీకు డిస్ప్లే చేస్తారు. ఓకే, సో ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ రావచ్చు అనేది కూడా ఐ హ్యావ్ డన్ ఏ వీడియో. సో ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూడండి. ఎవరు పర్ఫెక్ట్ గ్యారంటీ ఇవ్వలేరు ప్రిసైజ్గా నీకు ఈ కాలేజ్ వచ్చేస్తుందని, ఎక్సెప్ట్ ఫర్ మేబీ టాప్ ర్యాంక్స్. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ బై అదర్స్ అండ్ దేర్ కేటగిరీ. సో అందుకని ఒక అందాజా, ఒక ఐడియా కోసము ఎలా రావచ్చు అనే దానికోసం లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ ఎలా జరిగింది ఈ ర్యాంక్కి ఈ కేటగిరీకి అనే దానికి నేను వీడియో చేసిన. సో మీకు పీడిఎఫ్ కూడా లా విద్యా టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్లోడ్ చేశాను. లాస్ట్ ఇయర్ అలాట్మెంట్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్. ఒకసారి వెళ్ళి ఆ పీడిఎఫ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటంటే ఏ కాలేజెస్లో నాకు వచ్చే అవకాశం ఉంది, నా కేటగిరీకి, నా ర్యాంక్కి, నా జెండర్కి అనేది మీకు ఒకసారి అర్థమవుతుంది. సో గో అండ్ డూ దట్. మళ్ళీ మీరు ఇదే క్వశ్చన్ మీరు అడిగితే సో దానికి రిప్లై కూడా నేను ఇవ్వలేను. ఓకే, సో అండ్ ఏమంటున్నారంటే మీరు వెన్ యు ఆర్ రిజిస్టరింగ్ ఆన్లైన్
ఓకే. సో యూ హ్యావ్ టు ఫర్నిష్ ఆల్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు, అండ్ ఆల్ ద ఎంట్రీస్ షుడ్ బి కరెక్ట్. సో ఈ మీరు కరెక్ట్గా ఇవ్వాలి, అండ్ ద క్యాండిడేట్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ ఇన్కరెక్ట్ ఎంట్రీ. మీరు ఏదైనా తప్పు ఎంట్రీ చేసినా, తప్పు అప్లోడ్ చేసినా కానీ, ఒకవేళ మీది రిజెక్ట్ అయితే మీరే రెస్పాన్సిబుల్ అంటున్నారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాస్త డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా మీరు అరేంజ్ చేసుకొని ఒక్కొక్కటి స్కాన్ చేసి అదేంటో మీరు ప్రాపర్గా దాన్ని చూసుకోండి, 2 సార్లు చెక్ చేసుకోండి, నేను ఏది అప్లోడ్ చేస్తున్నా, ఏంటి ఎంట్రీ కరెక్ట్ చేస్తున్నానా లేదా అనేది మీరు కొద్దిగా శ్రద్ధగా కూర్చొని ఇవన్నీ కూడా పనులు చేసుకోవాలి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి కూడా మీరు ఒక లాయర్ లాగా ఫీల్ కాండి. ఒక లాయర్ అని అంటే అన్ని డాక్యుమెంట్స్ ప్రాపర్గా పెట్టుకోవాలి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి. సో మీరు ఇప్పటి నుంచే మీకు అలవాటు చేసుకోవాలి. మీ డాక్యుమెంట్లు ఇవి, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అందుకని మీరు జాగ్రత్తగా పెట్టాలి. మీ డీటెయిల్స్ మీరు కరెక్ట్గా ఇవ్వాలి. ఎవరికో ఇచ్చేసి ఇంటర్నెట్ సెంటర్ అన్న కూర్చోబెట్టి అన్న నువ్వు అన్నీ చేసేసి అని ఆయనకి ఇచ్చి ఆయన ఏదో తప్పు కొట్టి మీకు సీటు పోతే, మీకు ఏదైనా రిజెక్షన్ వస్తే మళ్ళీ ఏడిస్తే లాభం లేదు. అందుకనే మీరు దగ్గరుండి మీరు ఈ పనులు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే క్లియర్గా ఏమని ఇచ్చారంటే మొబైల్ నుంచి ఇవన్నీ కూడా చేయకండి, ఈ వెబ్ ఆప్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా. ఓకే, ప్రాపర్ డెస్క్టాప్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కూడా అన్న చెయ్యండి అని కూడా మీకు క్లియర్గా ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో ఇచ్చారు. అయినా కానీ కొంతమంది వినరు, మొబైల్ నుంచి ఏదో చేయడానికి ట్రై చేస్తారు, అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ కూర్చొని ఏడుస్తుంటారు. అందుకనే లాస్ట్ టైం ఇలాంటివన్నీ అవుతున్నాయి కాబట్టి ఈసారి డీటెయిల్ నోటిఫికేషన్లో డీటెయిల్గా చెప్పినారు, ఇవి చేయండి ఇవి చేయొద్దు అని చెప్పేసి. ఎస్పెషల్లీ రెడ్లో కూడా పెట్టారు. ఒకసారి మీ డీటెయిల్ నోటిఫికేషన్లో చదివితే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. ఇంకోటి ఫీ వచ్చేసి ఇది యూ మస్ట్ పే నాన్ రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీ 800 రూపీస్. ఓకే, సో జనరలీ, అండ్ ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీరు 500 రూపీస్ కట్టాలి. దేనికి? ఈ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి. ఓకే, ఇది మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏదైనా కానీ ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్రటరీ టీజీసీహెచ్, అది మీకు ఆన్లైన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. వెన్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఫీ పేమెంట్ అనేది మీకు కనిపిస్తుంది. సో నో నీడ్ టు వరీ. ఓకే, సో అండ్ ట్యూషన్ ఫీ పర్టికులర్స్ అండ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి సార్, మొత్తం సీట్స్ అండ్ కాలేజెస్ లిస్ట్స్ ఏమేమి ఉన్నాయి, కన్వీనర్ కోటా సీట్స్ ఏమేమి ఉన్నాయి, అన్నీ కూడా మీకు వెబ్సైట్ రెగ్యులర్గా ఫాలో అవుతుండాలి. ఏంటిది? lawset.adme.tgch.ac.in ఈ వెబ్సైట్ని రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండండి. అక్కడే మీకు ఈ వెబ్ కౌన్సిలింగ్ రిలేటెడ్, ఆప్షన్స్ రిలేటెడ్ అన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ ట్యూషన్ ఫీ, స్పెషల్ ఫీ అన్నీ కూడా యాజ్ పర్ మీకు ట్యూషన్ ఫీ జనరలీ గవర్నమెంట్ యూనివర్సిటీస్కి వాటికి ఓన్లీ ట్యూషన్ ఫీ ఉంటుంది. ప్రైవేట్ వాళ్ళకైతే స్పెషల్ ఫీ అలాంటివి కూడా ఉంటుంది. దట్ పరానం గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఫిక్స్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ 100 రూపీస్ మీకు ఈ తెలంగాణ హరిత నిధి కింద తీసుకుంటారు, ఎందుకంటే మీరు ప్రొఫెషనల్ కోర్సెస్కి ఎంటర్ అవుతున్నట్టు. అఫ్ కోర్స్ స్టూడెంట్స్ దగ్గర తీసుకోవడము ఐ ఫీల్ నాట్ దట్ మచ్ ఫెయిర్ అని అనిపించట్లేదు. బట్ ఎనీవేస్, నెక్స్ట్ ఫీ రీఇంబర్స్మెంట్ గురించి చాలామంది అడుగుతున్నారు. మీరు ఆల్రెడీ ఒకవేళ పీజీ చేసి ఉండి ఆ పీజీలో కనుక మీరు ఒకవేళ ఆల్రెడీ ఫీ రీఇంబర్స్మెంట్ ఒకవేళ అవైల్ చేసుకొని ఉంటే మళ్ళీ ఇప్పుడు ఫీ రీఇంబర్స్మెంట్ అనేది మీకు ఇవ్వడం జరగదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ ఫీజ్ రీఇంబర్స్మెంట్ అంటే లైక్ స్కాలర్షిప్ ఒకవేళ కావాలి అని అంటే ఏంటంటే మీకు ఒకవేళ గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫీ రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ రిలేటెడ్ డీటెయిల్స్ మీకు కాలేజెస్లో తర్వాత తెలుస్తాయి. ఇప్పుడే మీరు దానికోసం చాలా ఆతృత పడాల్సిన అవసరం లేదు. మీకు ఆ డీటెయిల్స్ మెల్లగా తెలుస్తాయి. మీ ఎలిజిబిలిటీ ఏంది, దానికి ఏం కావాలి, ఏం సర్టిఫికేట్స్ అప్లై. ఇప్పుడు మనం ప్రస్తుతం డిసైడ్ చేయాల్సింది ఏంటి అని అంటే అసలు వెబ్ కౌన్సిలింగ్ ఏంటి, ఏం చేయాలనేది మనకు ముఖ్యం. ఈ ఫీ రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ అన్ని కూడా మీరు తర్వాత చూసుకోవచ్చు. కాకపోతే క్లియర్గా ఇక్కడ ఏమిస్తున్నారంటే మీరు ఆల్రెడీ ఒకవేళ వచ్చి ఉంటే కనుక అవైల్ చేసుకొని ఉంటే మీరు పీజీలో ఇక్కడ మళ్ళీ అవైల్ చేసుకోనికి లేదు అని అంటున్నారు. ఓకే, ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ ఉన్నారో అంటే పీడబ్ల్యూడి, సిఏపి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ, వీళ్ళది డేట్స్ ఆల్రెడీ ఇచ్చారు కదా. ఆ ఫస్ట్ ఫేజ్ స్కెడ్యూల్డ్ డేట్, స్కెడ్యూల్డ్ టైంకి మీరు వెళ్ళాలి. ఆ తర్వాత డేట్ తర్వాత వస్తే మాత్రం మీకు కన్సిడర్ చేయరు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉండదు. నేను సెకండ్ ఫేజ్లో రావచ్చు అనుకున్నా ఇట్లాంటివన్నీ కూడా చెప్పడానికి లేదు. ఫస్ట్ ఫేజ్ అప్పుడే మీరు మీకు ఇచ్చిన డేట్స్లో వెళ్ళి మీరంతా కూడా వెరిఫికేషన్ చేయించేసుకోవాలి. ఓకే, సో అండ్ అలాట్మెంట్స్ ఫర్ ఎన్సీసీ స్పోర్ట్స్ విల్ బి మేడ్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేజెస్ ఓన్లీ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ కన్సర్న్ అథారిటీస్. మీ అని కూడా వెరిఫై చేసి అప్పుడే చేస్తారు. ఓకే, రిమెంబర్ ద క్యాండిడేట్ వన్స్ అలాటెడ్ ఎ సీట్ shall not note that if they exercise options in second final phase and a seat is allotted as per the options, the vacated seat will be allotted to next meritorious candidate and hence they will have no claim on previous allotment. ఏమంటున్నారంటే మీకు ఫస్ట్ ఫేజ్లో లెటర్స్ పెండకంటి లా కాలేజ్ వచ్చింది అనుకుందాం. ఓకే, సో ఆ తర్వాత ఫేజ్లో మీరు ఒకవేళ చేంజ్ ఉన్నారనుకుంది, లెటర్స్ లేదు నాకు పెండకంటి వద్దు, నేను అనంత లా కాలేజ్ అని పెట్టుకుంటా నా ఆప్షన్ అని చెప్పేసి మీరు ఒకవేళ చేంజ్ చేసుకున్నారనుకోండి. సో అప్పుడు ఏమవుతుందంటే పెండకంటి లా కాలేజ్ అనేది నెక్స్ట్ మెరిటోరియస్ స్టూడెంట్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు వేరే అలాట్మెంట్ అనంత కాలేజ్ ఏదో అలాట్మెంట్ అయి ఉంటుంది. అప్పుడు వెళ్ళి తర్వాత అరే నాకు అదే బాగుండే అని మళ్ళీ చేంజ్ చేసుకోనికి లేదు అని అంటున్నారు. సో ప్రీవియస్ అలాట్మెంట్ నాకు అదైంది కదా మళ్ళీ తూచి నేను దానికి వెళ్తా అంటే కుదరదు. అందుకని మీరు ఫస్ట్ ఫేజ్లో పెట్టేటప్పుడు జాగ్రత్త ఉండాలి. సెకండ్ ఫేజ్లో అసలు చేంజ్ చేసుకోవద్దా అనేది కూడా మీరు ఆలోచించుకొని చేయాలన్నట్టు. ఓకే, అండ్ క్యాండిడేట్ కనుక ప్రిస్క్రైబ్డ్ ట్యూషన్ ఫీ విత్ ఇన్ ద షెడ్యూల్డ్ టైం ఒకవేళ కట్టకపోతే ద ప్రొవిజనల్ అలాటెడ్ సీట్ ఆటోమేటికల్లీ బికమ్స్ క్యాన్సల్డ్ అండ్ ప్రీవియస్ అలాట్మెంట్ మీద మీకు క్లెయిమ్ ఉండదు. సో ట్యూషన్ ఫీ ఏదైతే ఉంటుందో అది విత్ ఇన్ టైం కట్టాలి. అండ్ ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ at the allotted college is mandatory in every phase.
ఫస్ట్ ఫేజ్ తర్వాత కానీ సెకండ్ ఫేజ్ తర్వాత కానీ మీకు అలాట్ అయిన కాలేజ్లో మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి మీరు అక్కడ వెరిఫై చేయించుకోవాలి. ఓకే, ఇది ఆన్లైన్లో అయిపోతుంది అనుకుంటా సార్ అంటే కాదు. ఫస్ట్ మీకు ఏంటి అని అంటే అలాటెడ్ డేట్స్లో మీకు ఆన్లైన్ స్కాన్ కాపీస్ అదంతా వెరిఫికేషన్ జరుగుతుంది. మీకు అలాట్ అయిన తర్వాత మాత్రం మీకు డేట్స్ ఇస్తారో ఆ డేట్స్ మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి మీరు కాలేజ్కి, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకోవాలి. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ afresh ఫర్ ఈచ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ సెకండ్ ఫేజ్. ఓకే, నేను ఫస్ట్ ఫేజ్లో పెట్టేసిన ఓకే అవే అనుకున్నా అని అనుకోవడం కాదు. ఈచ్ ఫేజ్లో మీరు ప్రాపర్గా ఆప్షన్స్ని afresh పెట్టుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఆప్షన్స్ విల్ నాట్ బీ కన్సిడర్డ్ ఫర్ ఫైనల్ ఫేజ్. ఓకే, ఈచ్ ఫేజ్లో థింక్ ఆఫ్ ఇట్ లైక్ అనదర్ ఫేజ్ అండ్ ప్రాపర్లీ యూ కెన్ ఆప్ట్. Okay, candidates who got allotment in second phase and not reported at the college are not permitted to exercise options in the final phase. So మీకు సెకండ్ ఫేజ్లో కనుక కాలేజ్ వచ్చేసి మళ్ళీ తర్వాత ఫైనల్ ఫేజ్ ఒకవేళ లెట్స్ సే ఫైనల్ ఫేజ్ ఇస్ దేర్, ఫైనల్ ఫేజ్కి అప్పుడు మీరు ఓకే సెకండ్ ఫేజ్ ఒకవేళ మీరు కాలేజ్కి రిపోర్ట్ కాకపోతే తర్వాత రావడానికి వీలు ఉండదు, గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్స్ హు క్యాన్సల్డ్ ఐదర్ ద సీట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గివ్ ఇన్ ఫైనల్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో కనుక మీరు క్యాన్సల్ చేసుకొని ఉంటే మీరు ఫైనల్ ఫేజ్లో ఊరుకుంటూ వచ్చి నాకు కావాలి అని అంటే కుదరదు. అందుకని ఈచ్ ఫేజ్లో మీరు try to exercise options. Like I told you, as many options as possible. ఓకే, సో పొగరు కొద్ది నాకు ఫస్ట్ టాప్లో వచ్చేస్తుంది ఇట్లాంటివన్నీ కూడా వద్దు. అన్ని మీరు బీ హంబుల్ అండ్ థింక్ దట్ నాకు ఏది వచ్చినా కానీ అన్ని ఆప్షన్స్ నేను పెడతా అని చెప్పేసి ట్రై టు పుట్ యాజ్ మెనీ ఆప్షన్స్. డ్రాప్ అవుట్స్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్. మీకు ఫైనల్ ఫేజ్ తర్వాత ఏంటంటే మీరు కట్టిన ఫీ కూడా మళ్ళీ వెనక్కి రాకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అందుకనే ఏంటంటే మీరు ఒకవేళ డ్రాప్ కావాలని అనుకుంటే బిఫోర్ అలాట్మెంట్ లాంటిదే మీరు డ్రాప్ అయితే చాలా బెటర్. ఇప్పుడు మీకు ఈ ఫీ కూడా మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎలిజిబిలిటీ, చాలామంది ఎలిజిబిలిటీ దగ్గర క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మీకు క్లియర్లీ ఇది మీకు అసలు లాసెట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీకు క్లియర్గా ఎవరు ఎలిజిబుల్ కాదు అనేది చెప్పినారు. చాలామంది దాన్ని పట్టించుకోకుండా అప్లై చేసేసి రాసేసి ఇప్పుడు ఏంది అని అంటే నౌ దే ఆర్ సఫరింగ్, దే ఆర్ సెయింగ్ అన్నెసర్లీ వీ హ్యావ్ రిటర్న్, మాకు అసలు కంప్లీట్ నాన్ లోకల్, మేము నాకు రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఏం చేయడానికి లేదు. ఐదర్ మీకు ఏదో నాన్ లోకల్ అయి ఉండి మీకు ఒకవేళ ఏదైనా టాప్ 50 టాప్ 100 ర్యాంక్స్లో వస్తే దేర్ ఈస్ ఎ ఛాన్స్ అండర్ NIQ కోటా, ఓకే నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా కింద మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. బియాండ్ దట్ మీకు ఏదో ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు నాకు రాదా అని అంటే మీకు ఇప్పుడు రాదు. మేనేజ్మెంట్ సీట్ ఈస్ ద ఓన్లీ రాస్తా అహెడ్. ఓకే, సో గో యువర్ మేనేజ్మెంట్ సీట్ ఎలా తెచ్చుకోవాలి అని కూడా గో టు ద కాలేజెస్ అండ్ స్పీక్. మేనేజ్మెంట్ సీట్స్ అంటేనే మీరు కాలేజెస్కి వెళ్ళి మాట్లాడుకోవాలి అంతే. ఓకే, అది మీరు ఈ కౌన్సిలింగ్ ద్వారా మీకు రాదు. కౌన్సిలింగ్ ద్వారా ఏవి మీకు కన్వీనర్ కోటా సీట్స్ మాత్రమే. మేనేజ్మెంట్ సీట్స్ అని అంటే యూ హ్యావ్ టు గో టు ద కాలేజెస్. మీకు దగ్గరలో ఉన్న కాలేజో మీకు ఇష్టమైన కాలేజ్కో వెళ్ళండి. మళ్ళీ యూనివర్సిటీకి వెళ్ళకండి, యూనివర్సిటీలో ఉండదు మేనేజ్మెంట్ కోటా సీట్స్. ఓకే, సో యూ హ్యావ్ టు గో టు ద ప్రైవేట్ కాలేజెస్ అండ్ ఆస్క్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ కింద నాకు వస్తుందా అని. ఫీజ్ కెన్ బి ఇంకా వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఫీ అని కూడా వాళ్ళ దే విల్ సెట్ ఫీ అండ్ దాన్ని పే చేసుకుని మీరు మేనేజ్మెంట్ సీట్ తీసుకోవాలి. ఎవరు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కన్వీనర్ కోటా సీట్స్. సో గుర్తుపెట్టుకోండి, ఎలిజిబిలిటీ ఫర్ the admissions here, candidate should be of Indian nationality. Next, candidate should satisfy the local unreserved status requirement as specified in GOM's number 15 higher education as per 27 February 2026. అంటే 85% of the convener quota seats shall be reserved for local candidates of OU area. Okay, and remaining 15% seats ఏదైతే ఉన్నాయో unreserved seats ఉన్నాయో ఈ remaining 15% ఎవరికి అంటే you should be declared as a local candidate of OU area. అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది టు బీ డిక్లేర్డ్. అది ఎలిజిబిలిటీ ఎట్లా అంటే జనరలీ యూ షుడ్ హ్యావ్ ఎ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ MRO. ఓకే, candidates who have resided in the state for a total period of 10 years excluding outside the state study, or either of your parents, your father or mother, they have resided in the state for a total period of 10 years excluding period of employment outside the state. ఇది చూసుకోండి. ఒకవేళ one of your parents or both of them వాళ్ళు 10 yearsగా they have been residing excluding the outside the state employment, అలా ఉంటే then you have to get a certificate like a resident certificate and then you will be eligible. అదర్వైజ్ యూ విల్ నాట్ బి ఎలిజిబుల్. ఆర్ ఇంకెవరికి ఉంది ఆ 15% ఛాన్స్ ఎవరికి ఉంది అని అంటే క్యాండిడేట్స్ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ పేరెంట్స్ హూ ఆర్, మీ పేరెంట్స్ కనుక ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ PSUస్లో కానీ లోకల్ బాడీస్ కానీ యూనివర్సిటీస్లో కానీ లేదా సిమిలర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్ ద స్టేట్ ఒకవేళ వర్క్ చేస్తుంటే ఇలాంటి ఎంప్లాయీస్ పిల్లలకి మీకు అన్రిజర్వ్డ్ 15%లో ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆర్ ఇఫ్ యు ఆర్ ద స్పౌజెస్, ఓకే, if you are the husband or wife of those who are employed in central government PSUs, local bodies, universities, education institutions, ఒకవేళ అలా ఉంటే మీరు స్పౌజ్ అయితే వాళ్ళకి then you may get this kind of residence related మీకు వస్తుంది. సో అప్పుడు మీరు 15% దాంట్లో ఎలిజిబుల్. ఇవేవి లేవు అని అంటే మీరు నాన్ లోకల్ క్యాండిడేట్, మీకు రాదు. సో అన్నెసర్లీ డోంట్ అప్లై, ఇట్ విల్ బీ రిజెక్టెడ్. ఓకే, సో మీకు రాస్తా ఏంది అని అంటే మేనేజ్మెంట్ కోటా సీట్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ 3-year LLB వాళ్ళకి ఏమంటున్నారంటే అగైన్ మీరు ఆల్రెడీ చూసుకొని ఉండాలి. మీకు 45%, 42% ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో
45% మీకు మార్క్స్ వచ్చి ఉండాలి, ఈ పర్సెంటేజ్ వచ్చి ఉండాలి. ఒకవేళ 44.5% అండ్ అబవ్ వచ్చినా కానీ నడుస్తుంది అన్నట్టు. ఓకే, సో దట్ ఈస్ ఫర్ జనరల్ కేటగిరీ. అండ్ 42%, ఓకే, 42% ఫర్ ఓబీసీ కేటగిరీ అని అంటే ఏంటి అని అంటే, ఇఫ్ యూ గెట్ లెటర్స్ సే మీకు 42% రావాలి అని అన్నప్పుడు, ఒకవేళ లెటర్స్ సే మీకు 41.5% అండ్ అబవ్ వచ్చినా కానీ సరిపోతుంది. ఓకే, అండ్ ఇఫ్ ద క్యాండిడేట్ సెక్యూర్డ్ 40% respectively in graduation as state above, he should be acute same percentage or more on the aggregate in any post graduation or B.Ed అని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, సో క్యాండిడేట్స్ మీరు ఒకవేళ మీరు పాస్ అయిన గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ, లేకపోతే మీ మార్క్స్ ఏదైతే మీ పర్సంటేజ్ ఏదో ఈ రకంగా ఉండాలి అని చెప్తున్నారు 3 years LLBకి అయితే. సో 5 years LLBకి అయితే మీకు ఏమంటున్నారంటే, అగైన్ సేమ్ 45% ఫర్ జనరల్ కేటగిరీ, 42% ఫర్ ఓబీసీ అండ్ 40% ఫర్ SC ST. ఓకే, సో ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యాజ్ ఈక్వలెంట్ టు ద యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. మీకు ఇంటర్మీడియట్లో ఇంత పర్సెంటేజ్ వచ్చి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది, అది లేకపోతే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో డిగ్రీలో అన్న ఇట్లా మీకు 45, 42, 40 వచ్చి ఉండాలి. 45 జనరల్ కేటగిరీ, 42 ఓబీసీ, 40 ఫర్ SC ST. ఇంత పర్సెంటేజ్ అన్న వచ్చి ఉండాలి, లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, ఇందులోనే ఏమంటున్నారంటే, లైక్ ఐ సెడ్, ఒకవేళ మీకు జస్ట్ 0.4%, 0.5% తగ్గితే పర్లేదు అన్నట్టు. అంటే లైక్ ఐ సెడ్ 44.5, 44.6 వస్తే చలో ఇట్ ఈస్ ఈక్వల్ టు 45 అనుకొని నడుస్తుంది మీకు బండి. ఓకే, లేదా 42% కావాలంటున్నారు కదా ఓబీసీ, సో మీకు 41.5, 41.6 అండ్ సో ఆన్ వస్తే చలో 42గా కన్సిడర్ చేద్దాం. సార్ నాకు 41.4 ఉంది సార్ అని అంటే నడవదు. ఓకే, యూ వోంట్ బి ఎలిజిబుల్. సో 0.5 అండ్ అబోవ్ విల్ బి రౌండెడ్ ఆఫ్ టు ద నెక్స్ట్ వాల్యూ, కాబట్టి ఆ డెసిమల్ని విల్ బి రౌండెడ్, అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అవి చూసుకోవాలి. ఇంకోటి, BA ఎక్స్టర్నల్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 3 year LLB అని అంటున్నారు. సో కోర్టు కూడా ఇది క్లారిఫై చేసింది అని అంటున్నారు. ఓకే, సో OBC candidates applying for LAWSET 2026, you have to submit your OBC certificate issued by the authority to support your 42% of aggregate marks in the graduation. ఓకే, సో 42% వచ్చినట్టు మీరు చూపించుకోవాలి. ఓకే, యూ హ్యావ్ టు OBC సర్టిఫికేట్ తెచ్చుకుంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే, రిమైనింగ్ కూడా మీకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో యూ కెన్ సీ ద లీగల్ ఎడ్యుకేషన్ రూల్స్ 2008 ఏమైనా డౌట్ ఉంటే. ఓకే, అండ్ అప్లికెంట్స్ హూ హ్యావ్ ఆబ్టైన్ 10+2 ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ త్రూ ఓపెన్ యూనివర్సిటీస్, ఇది ఒక పెద్ద హెడేక్ అండి. ఓపెన్ యూనివర్సిటీస్లో మేము చేసినాము. సో ఇఫ్ యూ హ్యావ్ డన్ ఫ్రమ్ ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ డిగ్రీ కనుక మీరు చేసినట్టయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎలిజిబిలిటీ లేదు. సార్ నేను డిగ్రీ చేసిన ఓపెన్ నుంచి అని అంటే, ఇప్పుడు నేను 3 years రాసిన అని అంటే మీ డిగ్రీ ఇక్కడ కన్సిడర్ చేయరు. ఓకే, మరి 5 years రాసుకొని ఉండే నువ్వు. ఓకే, సో చాలామంది ఇది చేయక తప్పులు చేసినారు. సో నథింగ్ కెన్ బి డన్ అట్ దిస్ స్టేజ్. సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్, క్లియర్గా ఇచ్చారు, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. సో మీరు ఓపెన్ డిగ్రీ చేసుంటే, ఈ డిస్టెన్స్ కోర్సెస్ ఇవన్నీ చేసుంటే మీరు నాట్ ఎలిజిబుల్. ఓకే, సో నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెన్యూస్ ఇచ్చారు, డేట్స్ కూడా ఇచ్చారు, 6th to 9th. సో మీరు ఆ డేట్స్లో మీరు వెళ్ళి, మీరు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి వెళ్ళి మీరు మీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీకు చూపించాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా చూడండి, మీకు క్లియర్గా ఇచ్చారు. ఆల్ ద క్యాండిడేట్స్ హూ విష్ మస్ట్ కంప్లీట్ ద స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇన్ phase 1 కౌన్సిలింగ్ ఇట్ సెల్ఫ్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత phase 2 వద్దాం అనుకున్నా అంటే కుదరదు. ఓకే, సో అటెండింగ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ డస్ నాట్ మీన్ ద ఎంటైర్ వెరిఫికేషన్ ఈస్ కంప్లీట్ అని కాదు. మీరు అప్లోడ్ చేసిన తర్వాత నెసెసరీ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఓకే, సో క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ స్పెషల్ కేటగిరీస్ హ్యావ్ టు అపియర్ ఇన్ పర్సన్ మీరు వచ్చి మీరు అది చూపించి అప్పుడే మీరు అవైల్ చేసుకోవాలి. ఆల్సో మీరు అన్ని ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకోవాలి. SSC కానీ 10th ఈక్వలెంట్ కానీ, లేదా ఇంటర్మీడియట్, ఓకే, డిగ్రీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీసుకురావాలి, అలాంగ్ విత్ 2 sets ఆఫ్ ఫోటో కాపీస్. ఓకే, అన్నీ కూడా 2 కాపీస్ తీసుకోండి అండ్ అటెండ్ అవ్వండి అని అంటున్నారు. ఓకే, నౌ కమ్స్ ఇంపార్టెంట్ పార్ట్, సర్టిఫికేట్స్ ఏమి అప్లోడ్ చేయాలి ఈ రిజిస్ట్రేషన్కి. ఓకే అని అన్నప్పుడు, సో లైక్ ఐ టోల్డ్ యూ, రిమెంబర్ ప్రాపర్గా స్కాన్ చేసుకోండి, ప్రాపర్గా స్కాన్డ్ కాపీస్ పెట్టుకొని అవే మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, బ్లర్డ్ ఇమేజెస్ ఉన్నాయి అట్లాంటివన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ తర్వాత ఏడవద్దు. ర్యాంక్ కార్డ్, ఓకే, ర్యాంక్ కార్డ్ ఒకవేళ మీరు ఎక్కడైనా పక్కన పడేసి ఉంటే మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఆప్షన్ ఉన్నప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ ర్యాంక్ కార్డ్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మెమో ఆఫ్ SSC మార్క్స్ మెమో ఆర్ ఈక్వలెంట్, ఓకే, అది స్కాన్ చేసి అది కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. అండ్ దెన్ మీకు ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అది కూడా ప్రాపర్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. దెన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్, ఒకవేళ మీరు 5 years కోర్స్కి అయితే మీ ఇంటర్మీడియట్ అంటే ముందు ఉన్నది ఏంటి, ఇంటర్మీడియట్ ఇస్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఒకవేళ 3 years కోర్స్కి అయితే మీరు చేసిన డిగ్రీ ఏదైతే ఉంటుందో ఆ డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో ఉంటుంది కదా, సో దట్ విల్ బి ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో ఆ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అయితే మార్క్స్ మెమో ఉంటుందో అది అప్లోడ్ చేయాలి మీరు. ఓకే, సో క్లియర్గా మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు, క్యాండిడేట్స్ హూ పర్స్యూ డిగ్రీ అవుట్ సైడ్ తెలంగాణ, ఒకవేళ మీరు అవుట్ సైడ్ తెలంగాణ అయి ఉండి స్టిల్ యూ ఆర్ ఎలిజిబుల్. సార్ అవుట్ సైడ్ తెలంగాణ ఎట్లా ఎలిజిబుల్ అని అంటే, అగైన్ లైక్ ఐఎమ్ టెలింగ్ యూ, ఒకవేళ మీరు 15%
చెప్పాను కదా, అన్రిజర్వ్డ్ 15% అండ్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ కానీ ఒకవేళ 10 ఇయర్స్ ఉన్నా కానీ లేదా ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు కానీ లేకపోతే ఓకే లెటర్సే ఏదైనా పిఎస్యూస్లో వాళ్ళకి ఇది మోస్ట్లీ ఎలిజిబుల్. ఒకవేళ వాళ్ళు అవుట్ సైడ్ తెలంగాణ ఒకవేళ డిగ్రీ ఏదైనా చేసి ఉంటే వాళ్ళు ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఆ యూనివర్సిటీ నుంచి ఈక్వలెంట్ సర్టిఫికేట్ తెచ్చుకొని అది చేయాల్సి వస్తుంది. ఓకే, దే ఆర్ రిక్వైర్డ్ టు సబ్మిట్ దట్. టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ చాలామంది సార్ నాకు అసలు టీసీనే లేదు అని, టీసీ లేకపోతే ఎట్లా అమ్మా, కష్టమవుతుంది. టీసీ అనేది లాస్ట్ వేర్ యూ హ్యావ్ పర్స్యూడ్ యువర్ ఎడ్యుకేషన్, ఎక్కడైతే లాస్ట్ డిగ్రీ ఉంటుందో అక్కడ లాస్ట్, ఒకవేళ ఇంటర్ అయితే ఇంటర్, ఒకవేళ డిగ్రీ అయితే డిగ్రీ, దాని నుంచి మీరు టీసీ ఉండాలి మీకు అది. ఓకే, సో టీసీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంకా నేను స్టడింగ్ సార్ నా టీసీ ఆల్రెడీ అక్కడ ఉండిపోయింది అని అంటే మీరు ఒక అండర్టేకింగ్ ఉంటుంది. బట్ మీకు కాలేజ్ వెరిఫికేషన్ టైంకి అయితే మీరు టీసీ చూపించాల్సి వస్తుంది, ఒరిజినల్ టీసీ. మీ టీసీ వేరే దగ్గర ఉందంటే అక్కడ పర్స్యూ చేస్తున్నట్టు ఎడ్యుకేషన్, మీరు గుర్తుపెట్టుకోండి. సో ఏంటంటే మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. ఓకే, ఒకవేళ మీరు ఇంకా మీకు రిజల్ట్స్ రాలేదు, టీసీ అవన్నీ కూడా ఇవ్వలేదు అని అంటే అండర్టేకింగ్ ఇచ్చి తర్వాత కాలేజ్లో మీరు ఏదైతే అలాట్మెంట్ అవుతుందో అప్పుడు మీరు వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఆ టైంకి కల్లా మీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 5th to graduation. So these are important to determine your local status. Residence, ఒకవేళ if applicable, residence certificate for the last 7 years of the qualifying examination. So graduation in respect of candidates who have private study without any institutionalized education, distance education, open schooling. ఒకవేళ ఓపెన్ స్కూలింగ్ అట్లాంటిది ఉంటే మీకు లాస్ట్ 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ లాంటిది అవసరం అవుతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంఆర్ఓ, ఏదైతే మీకు నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు బట్ సేమ్ టైం వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండాలి. ఓకే, ఎందుకంటే పేరెంట్స్ ఇక్కడ నుంచి 10 years ఉంటూ ఉన్నారు అని అంటే అట్లాంటి మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ హ్యావ్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ స్టడీ ఆఫ్ అవుట్ సైడ్. ఇది ఇందాక మనం చూసినాము. సో పిఎస్యూస్ కానీ లేకపోతే మీ పేరెంట్స్ కానీ లేదా స్పౌస్ కానీ ఇఫ్ దే ఆర్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పిఎస్యూస్ ఆర్ యూనివర్సిటీస్ ఇట్లాంటి బాడీస్లో ఉంటే వాళ్ళకి ఎలిజిబుల్, వాళ్ళు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఎంప్లాయర్ సర్టిఫికేట్ కానీ లేకపోతే ఈ రకంగా మీరు సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. అప్పుడే మీకు అది చెక్ చేయడం జరుగుతుంది. అండ్ మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్. Okay, let us say you have already studied in JNTU, you have done engineering from JNTU and now you are pursuing from Osmania University. Go to JNTU website and all that, అక్కడ మీకు మైగ్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అప్లై ఇట్, యూ విల్ గెట్ విత్ ఇన్ ఫ్యూ డేస్. సో మైగ్రేషన్ సర్టిఫికేట్, ఇఫ్ యూ ఆర్ చేంజింగ్ యూనివర్సిటీ యూ విల్ నీడ్ దిస్ మైగ్రేషన్ సర్టిఫికేట్. ఓకే, సో అండ్ మీ కమ్యూనిటీ సర్టిఫికేట్, మీ కాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇఫ్ అప్లికబుల్. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, మీరు 2026 2027 ఇదే మీకు ఈ ఇయర్కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ సర్టిఫికేట్స్ కానీ తెచ్చుకోవాలి. సో నాకు 2 years బ్యాక్ ఉంది, 3 years బ్యాక్ ఉంది అంటే నడవదు. సో వాట్ దే ఆర్ సెయింగ్ ఈస్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ షుడ్ ప్రొడ్యూస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ ఫర్ ద ఇయర్ 2026 2027 అని అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ బై కాంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఎస్సీ ఎస్టీ అయితే ఇష్యూడ్ ఆఫ్టర్ 2014 అని అంటున్నారు. ఓకే, ఈడబ్ల్యూఎస్ అయితే మీరు 26 27 తెచ్చుకోవాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, వేరెవర్ మీకు ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ చూపించాల్సి వస్తే ఏంటి అని అంటే ఆఫ్ యూ గెట్ ఇట్ విచ్ ఈస్ ఆఫ్టర్ ద డేట్ Jan 1st 2026 తర్వాతదే అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇఫ్ యూఆర్ మైనారిటీ స్టూడెంట్, ముస్లిం ఆర్ క్రిస్టియన్ మైనారిటీ, మీ టీసీలో అన్నా ఉండాలి. ఒకవేళ టీసీలో లేకపోతే మీ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ నుంచి అయినా కానీ మీరు ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏంటంటే మీరు మైనారిటీ అని, లైక్ బీసీఈ ముస్లిం మైనారిటీ కాలేజెస్ కూడా ఉన్నాయి కదా, దానికి ఎలిజిబుల్ అని అంటే మీరు టీసీలో చూపించాల్సి వస్తుంది. ఓకే, అండ్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, ఇది కూడా మీరు రెడీ పెట్టుకోవాలి. ఇది కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయడం వస్తుంది. ఓకే, అండ్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మీకు వెరిఫికేషన్ అప్పుడు మీరు దొరికితే మీ సీట్ పోతుంది, మీ అడ్మిషన్ నల్ అండ్ వాయిడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మీ అడ్మిషన్ని క్యాన్సిల్ చేసే అధికారము కన్వీనర్కి ఉంటుంది. ఎప్పుడు మీరు కనుక రూల్స్కి వ్యతిరేకంగా ఇఫ్ యూ డన్ ఏదైనా కానీ ఇలాంటి ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ ఏదైనా క్రియేట్ చేసి, ఏముంది ఈ రోజుల్లో ఓకే ఏ చాట్ జీపీటీ తోటో జెమినై తోటో నేను క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తా ఇట్లాంటివి అని అంటే ఎక్కడో ఒక దగ్గర దొరుకుతారు. ఓకే, మీ ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా వెరిఫికేషన్ అవుతాయి. అందుకని అట్లాంటిది ఏమైనా చేస్తే మీ సీటు గోవిందా. ఓకే, సో జాగ్రత్తగా ఉండండి. ఓకే, దెన్ స్పెషల్ కేటగిరీ అని ఇందాక చెప్పుకున్నాము. సో ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ కానీ, ఓకే, సో పీడబ్ల్యూ కానీ, మీకు ఇవో ఒకసారి పాయింట్ ఈ కూడా మొత్తం చూసుకోండి. ఏ సర్టిఫికేట్స్ తీసుకురావాలి ఏంటి అనేది ఒకసారి మొత్తం చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్ పర్సన్ వెళ్ళాలి వెరిఫికేషన్ కోసము. ఓకే, సో ఏదో అప్లోడ్ చేసిన అయిపోయింది అని అంటే కాదు, మీకు ఇచ్చిన డేట్స్ ఒకసారి చూసుకోండి. ఇన్ పర్సన్ వెళ్ళి మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు చేయాలి. అలాంగ్ విత్ ఎస్ఎస్సి 10th, ఓకే, ఇంటర్మీడియట్, డిగ్రీ అవి కూడా మీరు తీసుకెళ్ళాలి. టూ ఫోటో కాపీ సెట్స్తో సహా. ఓకే, అండ్ వెబ్ ఆప్షన్స్కి వచ్చినప్పుడు మీది ఒకసారి సక్సెస్ఫుల్గా ఆన్లైన్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ప్రాపర్గా వెరిఫై అయిన తర్వాత ఓకే, లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ద డేట్. మీకు డేట్స్ ఉన్నాయి కదా, ఆ డేట్ రోజున మీకు క్లియర్గా ఇస్తారు ఏంటంటే వీళ్ళందరూ కూడా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని అంటారు. ఒకవేళ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిస్క్రిపెన్సీస్ ఇన్ ద వెరిఫైడ్ క్యాండిడేట్స్, వెంటనే హెల్ప్ లైన్ సెంటర్ ఉంది ఆర్ ఈమెయిల్ సర్వీస్ ఉంది, దానికి మీరు మెయిల్ చేయండి. ఓకే, ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంది,
ఓకే, మీ పేరు రాలేదు అందులో, మీరు అన్నీ కరెక్టే ఉన్నాయి, మీరు లోకల్ క్యాండిడేటే, మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీరు అన్నీ అప్లోడ్ చేశారు, కానీ మీ పేరు రాలేదు అని అంటే వెంటనే ఓకే సుదీప్ సార్కి ఫోన్ చేద్దామంటే నేను ఏం చేయలేను. మీరు గుర్తుపెట్టుకొని మీకు ఎవరికి ఎక్కడికి చేయాలి, మీరు ఈమెయిల్ అయినా చేయాలి. ఈమెయిల్ చేస్తే బెటర్, ఇంకా ఫోన్ చేస్తే కొన్నిసార్లు లిఫ్ట్ చేస్తారు. ఈమెయిల్ అయితే మీ దగ్గర ఇప్పుడు ఒక ప్రాపర్ రికార్డ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఫ్యూచర్ లాయర్స్ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ డాక్యుమెంటెడ్ ఫామ్లో ఉండాలి. ఏదైనా కానీ కాగితం ఉండాలి. కాగితం అని అంటే ఇట్ కెన్ బి డిజిటల్ ఆల్సో. ఓకే, సంథింగ్ కమ్యూనికేషన్ హ్యాస్ టు బి digital, that is always better, it works in your favor. So if you did not get your name in the verified list despite submitting all the proper documents and all, ఒకవేళ ఇంకా రాకపోతే ఏం చేయాలంటే బెటర్ టు ఈమెయిల్. ఇన్ మై ఒపీనియన్ ఈమెయిల్ ఇస్ ద బెటర్ వన్. బట్ అఫ్కోర్స్ యూ కెన్ కాల్ హెల్ప్ లైన్ అండ్ బట్ అది ఓరల్ కమ్యూనికేషన్ మీరు చేసిరో లేదో అనేది కష్టమైంది కాబట్టి ఈమెయిల్ చేయడము అత్యుత్తమము. ఓకే, అండ్ ఎనీ క్లెయిమ్ ఆఫ్టర్ ద అలాట్మెంట్ విల్ నాట్ బి ఎంటర్టైన్. సో వెంటనే మీరు ఏంటంటే డిస్క్రిపెన్సీ ఒకవేళ పేరు కనిపించకపోతే మీకు అంత ఎలిజిబిలిటీ ఉండి కూడా అప్పుడు మీరు మెయిల్ చేయండి. అండ్ వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు ఏంటంటే యూ కెన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ బై క్లికింగ్ వెబ్ ఆప్షన్స్ లింక్. ఆ డేట్ అప్పుడు మీకు వస్తుంది, సార్ కనిపించట్లేదు సార్ అని ఇప్పుడే అనకండి. మీకు డేట్స్ ఇచ్చగా ఆ డేట్స్ అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ మీకు మీ నేమ్స్ అన్ని కనిపించిన తర్వాత ఆ తర్వాత డేట్లో మీకు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అని వస్తుంది. ఓకే, అండ్ వెబ్ ఆప్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా డెస్క్టాప్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచే చేయమంటున్నారు, క్లియర్గా ఇచ్చారు. డోంట్ యూజ్ మొబైల్ ఫోన్స్ ఆర్ ట్యాబ్స్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. క్లియర్గా డెస్క్టాప్ ల్యాప్టాప్ అని అంటున్నారు. ఓకే, సో ఒకవేళ లేకపోతే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, లేకపోతే ఇక్కడ ఇంటర్నెట్ సెంటర్ అయినా కూర్చోండి, ప్రాపర్గా చేయండి. ఓకే, ఒకవేళ ఇంటర్నెట్ సెంటర్లో కనుక కూర్చొని ఉంటే మీరు ప్రాపర్గా లాగౌట్ చేయండి మళ్ళీ. ఓకే, సో ఇంటర్నెట్ సెంటర్ అన్నకి ఆయన వదిలేసి ఓకే అక్కడ కూర్చొని చేపించేసి మీరు అట్లనే ఉండిపోయి లాగౌట్ కాకుండా ఎవడో వచ్చి వేరే చేంజ్ చేస్తే అప్పుడు వీళ్ళు బాధ్యులు కాదు, మీరే బాధ్యులు అవుతారు. అందుకనే మీ సేఫ్టీ ఆఫ్ యువర్ ఆప్షన్స్ అండ్ యువర్ ఇన్ఫర్మేషన్ కోసము మీరే లాగౌట్ చేసుకోవాలి తర్వాత. ఓకే, గుర్తు మీ ఫ్రెండ్ దగ్గర కూడా ఒకవేళ ఎక్సర్సైజ్ చేసినా కానీ మీరే లాగౌట్ చేసుకోవాలి తర్వాత. ఓకే, సో క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎంటర్ హిస్ లాగిన్ క్రెడెన్షియల్స్. మీ రిజిస్ట్రేషన్ అప్పుడు మీ లాగిన్ క్రెడెన్షియల్స్, లాగిన్ పాస్వర్డ్ ఇవి ఉంటాయి కదా, సో అది క్రియేట్ చేసుకుంటారు కదా, అప్పుడే మీరు అట్లా చేసుకుంటేనే మీకు ఈ వెబ్ ఆప్షన్స్ అయినా కూడా అక్కడ కనిపిస్తుంది. ఓకే, సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు సీ ద కాలేజ్ కోర్స్, ఏ కాలేజ్ ఏ కోర్సు అన్నీ కూడా మీ ప్రయారిటీ కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా పెట్టండి. వన్స్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ లిస్ట్, ఆప్షన్స్ కెన్ బి ఫ్రీజ్డ్. ఓకే, ఐ ఆల్రెడీ మేడ్ ఎ వీడియో టాప్ 10 కాలేజెస్ ఏమున్నాయి, 10 years బోత్ 5 years యాజ్ వెల్ యాజ్ 3 years కూడా నేను వీడియో చేసిన. అది మీ ఇష్టం. అగైన్ డోంట్ సే సార్ ఏం పెట్టాలి అని చెప్పేసి నన్ను అడగకండి. మీకు ఆల్రెడీ ఆ వీడియోలో క్లియర్గా చెప్పిన ఏంటంటే మీకు మీ వేరియస్ ఫ్యాక్టర్స్ బట్టి కూడా మీకు అలాట్మెంట్ అనేది ఉంటుంది. మీ ప్రయారిటీ డిఫరెంట్ ఉండొచ్చు కంపేర్ టు మై ప్రయారిటీ. ఓకే, ఫర్ వేరియస్ రీజన్స్ మీ ప్రయారిటీ వేరే ఉండొచ్చు. ఓకే, సో చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా అడుగుతున్నారు, సార్ మాకు అటెండెన్స్ రిలేటెడ్ ఏది బెస్ట్ అని అంటే ఏదైనా బెస్టే. ఓకే, ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఓకే, సమజ్దార్కి లియే ఇషారా కాఫీ హై అంటారు. ఓకే, ఆప్షన్స్ కెనాట్ బి ఎడిటెడ్ ఆఫ్టర్ ఫ్రీజింగ్. హవెవర్ ఎడిట్ ఆఫ్ ఆప్షన్స్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆఫ్టర్ ద నోటిఫైడ్ డేట్. సో వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఇంకో రోజు ఇస్తున్నారు కదా, 20th రోజు, ఆ రోజు వరకు మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్రీజ్ చేసిన తర్వాత చేంజ్ చేయలేరు, మళ్ళీ ఆ తర్వాత మీకు చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అది మండేనే ఉంటుంది, అంత లోపల మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ చేంజ్ కాదు. క్యాండిడేట్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్. క్లియర్లీ చెప్తున్నారు, ఎన్ని అయితే అన్ని పెట్టండి అమ్మా, మళ్ళీ డిసప్పాయింట్ కావద్దు. నేను సార్ 7 పెట్టినా సార్ 8లో రాదా సార్ నాకు అని ఇట్లాంటివి కూడా అనకండి. ఓకే, ఇంకా రాకపోవచ్చు, ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీ ముందర చాలా మంది ఉండొచ్చు, మీ కేటగిరీలోనే చాలా మంది ఉండొచ్చు మీ ముందర. సో దట్ ఈస్ ద రీజన్ ప్రాపర్లీ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ you put so that there are higher chances of getting a seat. Otherwise you might be disappointed. Okay, candidates are advised to take a printout of the finally freezed options. Printout తీసుకోండి. ఓకే, ఒక ప్రింట్అవుట్ తీసుకోండి. అండ్ ఇవన్నీ మీరు ఈ పేమెంట్ చేస్తారు, ఇవన్నీ చేస్తారు, మీకు ఏదైతే పీడిఎఫ్ రూపంలో వస్తాయో మీ ఆప్షన్స్ ఇవన్నీ పెట్టిన తర్వాత మీ ఆప్షన్స్ ఫ్రీజ్ అయింది వస్తుందో అవన్నీ కూడా మీరు ఆ పీడిఎఫ్ మీరు ప్రింట్ తీసుకోండి. అంతేగాక అదంతా కూడా మీరు మెయిల్కి సేవ్ చేసుకోండి. మీరు స్కాన్ చేసిన కాపీస్ కూడా మెయిల్కి సేవ్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ మెయిల్కి అటాచ్మెంట్స్ పెట్టుకొని ఉంటే బెటర్. మీరు డ్రాఫ్ట్స్లో కానీ అటాచ్మెంట్లో అట్లా పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే తర్వాత కూడా అవి ఉపయోగపడతాయి. లేదా ఒక పెన్ డ్రైవ్లో అట్లా కూడా పెట్టుకోండి, రెండు పెట్టుకోండి. పెన్ డ్రైవ్లో వేసుకొని ఎప్పుడైనా ఉంచుకోండి, మెయిల్కి కూడా అటాచ్మెంట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, అండ్ మీరు ఏదైతే మీ ఆప్షన్స్ ఇచ్చారో అవి కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే బెటర్ అని అంటున్నారు. ఓకే, and then point G, finally, certificate verification and counseling. Okay, it will be done based on your scanned copies of your original documents uploaded. దాని ప్రకారం మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేజ్లో జరుగుతుంది. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎంక్వైరీ విల్ బి డన్ ఓవర్ ఫోన్ టు ఎస్టాబ్లిష్ ఇది నిజమైన కరెక్ట్ డాక్యుమెంట్ అనే డౌట్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. హెన్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రెస్పాండ్ టు ద ఫోన్ కాల్స్. మీరు ఫోన్ నెంబర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అది వర్కింగ్ ఫోన్ నెంబర్ ఉండేటట్టు చూసుకోండి. మీ అంకుల్దో ఆంటీదో ఎవరిదో ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఎత్తకపోతే, లేదా మీ పేరెంట్స్ ఒకవేళ మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటే వాళ్ళకి చెప్పండి, నాకు ఓకే ఏదైనా సర్టిఫికేట్లో ఏదైనా తేడా ఉండి ఫోన్ రావచ్చు నాకు, సో ఒకవేళ ఫోన్ వస్తే అటెండ్ అవ్వమని చెప్పండి. ఒకవేళ ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేసి అడుగుతారు కాబట్టి. ఓకే, సో ప్రొవిజన్ లింక్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. సో కీప్ ఫాలోయింగ్ ద వెబ్సైట్ విచ్ వీ మెన్షన్, lawset.adm.tgche.ac.in బిఫోర్ ద గివింగ్ ద వెబ్ ఆప్షన్స్. ఓకే, రెగ్యులర్గా చెక్ చేసుకుంటుండండి. ఇప్పటి నుంచి వెబ్సైట్ కూడా ఏంటంటే మీరు రెగ్యులర్గా చెక్ చేయండి, ఏదైనా కొత్త అప్డేట్స్ వచ్చినాయా ఏమైనా వచ్చినాయా కూడా మీరు చూస్తూ ఉండండి. అండ్ లిస్ట్ ఆఫ్ మీకు ఎప్పుడైతే మీకు కాలేజ్ వైజ్
అలాట్మెంట్ జరుగుతుందో సో ఎస్ఎంఎస్ విల్ బీ సెంట్ టు ద వ్యాలిడ్ ఫోన్ నంబర్ గివెన్ ఇన్ ద అప్లికేషన్. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ జరిగి అప్పుడు ఎస్ఎంఎస్ వస్తుందంట, కొన్నిసార్లు ఎస్ఎంఎస్ రాకపోవచ్చు కూడా. సో బెటర్ కీప్ ఫాలోయింగ్ ద వెబ్సైట్. ఓకే, ట్యూషన్ ఫీ హ్యాస్ టు బి పెయిడ్ ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా. సో హూ గాట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇన్ ద కౌన్సిలింగ్ దే కెన్ డౌన్లోడ్ ద జాయినింగ్ రిపోర్ట్ ఫ్రమ్ ద వెబ్సైట్. వెబ్సైట్లోనే మీ జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది, అది తీసుకెళ్ళి మీరు మళ్ళీ కాలేజ్లో చూపించాల్సి వస్తుంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకొని అది కూడా ప్రింట్ తీసుకొని రెడీగా అన్నీ కూడా మా రెండు సెట్స్ ఫోటో కాపీస్ తీసి పెట్టుకొని రెడీగా ఉండండి. ఓకే, ఫైనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫర్ అడ్మిషన్ ఈ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో ఫీ రిసీట్. మీరు ఆన్లైన్లో కట్టిన ఫీ రిసీట్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అయిన తర్వాతే అదే ఫైనల్ అలాట్మెంట్. ఓకే, నాకు ఆన్లైన్లో అయిపోయింది ఇంకా కథం నాకు ఈ సీట్ వచ్చేసింది అని చెప్పేసి ఇంకా అన్నీ మర్చిపోయి బయట ఎగరకండి. మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ కూడా ప్రాపర్గా జరగాలి. ఓకే, మీరు ఆన్లైన్లో మీరు ట్యూషన్ ఫీ కట్టాలి, అప్పుడే మీ కాలేజ్లో సీట్ అలాట్ అయింది అన్న తర్వాతే మీకు అలాట్ అయినట్టు లెక్క, గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్స్ హ్యావ్ టు రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ అండ్ ప్రొడ్యూస్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ విత్ ఇన్ ద టైమ్. సో అది కూడా క్లియర్గా చెప్తున్నారు. ఓకే, అండ్ అలాట్మెంట్ ఆర్డర్ విల్ బి ఇష్యూడ్ బై ప్రిన్సిపల్ ఆర్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్. జాయినింగ్ రిపోర్ట్ మస్ట్ బి సైన్డ్ అండ్ మీరు జాయిన్ అయినట్టు ఒక తీసుకున్నట్టుగా మీరు సైన్ చేయాలి. అండ్ అలాంగ్ విత్ యువర్ ట్యూషన్ ఫీ రిసీట్ అండ్ ఒరిజినల్ టీసీ. చూడండి, ఒరిజినల్ టీసీ అడుగుతున్నారు. ఓకే, దాని నుంచి మినహాయింపు లేదు. స్టార్టింగ్లో ఒకవేళ మీకు ఇంకా మీ డిగ్రీ అయిపోయి ఫైనల్ ఇయర్లో ఉన్నారు అట్లాంటిదేనా అయితే దెన్ ఓకే, మీకు సప్లిమెంటరీ అట్లాంటి అని నుండి మళ్ళీ త్వరలో వస్తుంది అని అంటే అండర్టేకింగ్ లెటర్ ఏదైనా ఛాన్స్ ఉంది. కీప్ ఫాలోయింగ్ ద వెబ్సైట్, అందులో మీకు క్లియర్గా ఇస్తారు. ఏంటంటే మీరు ఒకవేళ ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నది, మీకు ఇంకా సర్టిఫికేట్ టీసీ రాలేదు అని అంటే అండర్టేకింగ్ ఒకటి ఇస్తారు. కీప్ ఫాలోయింగ్ ద వెబ్సైట్, అందులో మీకు కనిపిస్తుంది. బట్ మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రం మీ ఒరిజినల్ టీసీ చూపించాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ 2 sets ఆఫ్ అటెస్టెడ్ కాపీస్. అటెస్టెడ్ అన్ని సర్టిఫికేట్స్ అన్ని కూడా 2 కాపీస్ తీసుకొని వాటన్నిటి మీద మీ సంతకం చేయండి. అంటే ఇట్స్ లైక్ సెల్ఫ్ అటెస్టేషన్. ఓకే, 1 set ఈజ్ మెంట్ ఫర్ సబ్మిషన్ టు ద కన్వీనర్ ఆఫీస్కి వెళ్తుంది, ఇంకోటి మీకు కాలేజ్లో ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ టీసీ హ్యాస్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ. కాలేజ్ ఫీ కట్టేటప్పుడు టీసీ కూడా తీసుకుంటారు. ఓకే, ఇఫ్ ద క్యాండిడేట్ క్యాన్సల్స్ హిజ్ అడ్మిషన్ ట్యూషన్ ఫీ విల్ బీ ఫోర్ఫీటెడ్ యాజ్ మెన్షన్డ్ బిలో. ట్యూషన్ ఫీ కడతారు కదా, తర్వాత అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటా అంటే ఫస్ట్ ఫేజ్, ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ అయితే మీ ఫుల్ ట్యూషన్ ఫీ రీఫండ్ చేస్తారంట. అంటే ఏంటి, బిఫోర్ ఫైనల్ ఫేజే మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలి అడ్మిషన్, సార్ ఐ గాట్ సీట్ ఇన్ సమ్ ఎన్ఎల్యూస్ ఆర్ లేదు వేరే ఏదైనా చేసుకుంటా, నాకు వద్దు ఎల్ఎల్బి నేను చేయను అని అనుకుంటే మీరు ముందుగానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ గో అండ్ యూ క్యాన్సిల్ ఇట్. లేకపోతే మీ ట్యూషన్ ఫీ మీకు వెనక్కి రాదు. ఓకే, ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అండ్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్. ఫైనల్ ఫేజ్ కూడా అయిపోయింది కానీ విత్ ఇన్ ద కట్ ఆఫ్ డేట్ ఫర్ క్యాన్సలేషన్ వరకు, క్యాన్సలేషన్కి టైం ఇస్తారు. సో ఫైనల్ ఫేజ్ నుంచి, సో ఇట్ ఈస్ లైక్ దిస్. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ టిల్ ఫైనల్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్ నుంచి ఫైనల్ ఫేజ్ వరకు అయితే మీ ట్యూషన్ ఫీ విల్ బీ రీఫండెడ్. ఓకే, బట్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ టిల్ యువర్ క్యాన్సలేషన్ డేట్ ఒకటి ఇస్తారు. ఈ మధ్యలో కనుక మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఓన్లీ 50% ఓన్లీ విల్ బీ రీఫండెడ్. ఓకే, క్యాన్సలేషన్ డేట్ తర్వాత కనుక మీరు వెళ్ళి ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకుంటే అడ్మిషన్ అంటే 100 ఆల్ వాట్ హ్యాపన్స్ యువర్ ట్యూషన్ ఫీ విల్ బీ ఫోర్ఫీటెడ్. అంటే మీకు ₹1 కూడా వెనక్కి రాదు. ఎందుకంటే వేరే వాళ్ళకి అన్యాయం అయిపోతుంది కదా, నువ్వు సీట్ వచ్చి ఓకే నువ్వు జాయిన్ కాకపోతే. ఓకే, అదే నువ్వు ఫస్ట్ ఫేజ్ తర్వాత ఉంటే సెకండ్ ఫేజ్లో ఎవరో వస్తుండే, నీ సీట్లో ఎవరో ఒకరికి సీట్ వస్తుండే, కానీ నువ్వు తాత్సారం చేసి ఓకే క్యాన్సిలేషన్ డేట్ ఫైనల్ ఫేజ్ దాకా వెయిట్ చేసినామంటే నీకు ఫీలో నుంచి 50% వస్తుంది. క్యాన్సిలేషన్ డేట్ తర్వాత అయితే నీకు 100% యువర్ ఫీ ఈజ్ గాన్, యువర్ ట్యూషన్ ఫీ ఈజ్ గాన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అండ్ రిజర్వేషన్ రిలేటెడ్ రూల్స్ అన్నీ కూడా మీకు పాయింట్ హెచ్లో ఇచ్చిండ్రు. ఇక్కడ ఏంటి అంటే అగైన్ సేమ్ థింగ్, 85% ఈజ్ ఫర్ ఓయూ లోకల్ క్యాండిడేట్స్కి, ఇది లోకల్ క్యాండిడేట్స్కి 85%. రిమైనింగ్ 15% ఏంది అని అంటే, సో దోస్ ఆర్ ఫర్ లైక్ ఐ టోల్ యూ దోస్ ఆర్ ఎలిజిబుల్ టు బి డిక్లేర్డ్ యాజ్ లోకల్ క్యాండిడేట్. అండ్ లైక్ ఐ టోల్ యూ మీ లైక్ రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళకి అండ్ పిఎస్యూస్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే ఎంప్లాయీస్ కానీ స్పౌజెస్ కానీ ఉంటారో వాళ్ళకి ఈ ఎలిజిబిలిటీ ఉంటుంది. అవన్నీ కూడా క్లియర్గా చూసుకొని వెళ్ళండి. వేరియస్ కేటగిరీస్కి రిజర్వేషన్ చూస్తే ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ లేదా ఎస్టీకి కానీ ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్ అనేది ఉంది. ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్, బీసీ ఏబిసిడిఈ ఎంతెంత పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా ఉన్నాయి డీటెయిల్స్. ఓకే, అదే మీకు స్పెషల్ కేటగిరీలో ఎంతెంత పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నాయి, పీడబ్ల్యూడి, సిఏపి, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో గుర్తుపెట్టుకోండి, మీకంటే బెటర్ ర్యాంక్ తోటి వీళ్ళు ఉన్నారనుకోండి, మీకు అనుకున్న కాలేజ్లో రాకపోవచ్చు. సో ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ బిఫోర్ యూ విత్ ద సేమ్ స్పెషల్ కేటగిరీ కూడా ఉండొచ్చు. ఓకే, సో నేను ఖచ్చితంగా వస్తుంది, నాకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది అని అంటే 100% గ్యారంటీ లేదు. యూ హ్యావ్ టు ట్రై. దట్స్ వై మీరు ఆ డేట్స్లో వెళ్ళిపోయి మీరు సబ్మిట్ చేయండి. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్. మీకు ఇంకేదైనా కానీ దే ఆర్ సెయింగ్ దట్ విజిట్ ద వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద షెడ్యూల్ కానీ రిగార్డింగ్ ద సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్ కానీ. సో కీప్ విజిటింగ్ దిస్ వెబ్సైట్ అని అంటున్నారు. ఓకే, సో
ఐ హోప్ నా ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్న మేజర్ డీటెయిల్స్ అని మనం చూసాము. మీకు ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే గో అండ్ రీడ్ దట్ పాయింట్ అగైన్, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, ప్రతిదీ ఎవరో ఒకరు గైడ్ చేయాలి అని. డోంట్ కీప్ ఎక్స్పెక్టింగ్ లైక్ దట్. సో యు ఆర్ ఫ్యూచర్ లాయర్, సో యూ షుడ్ బి గోయింగ్ త్రూ సచ్ పాయింట్స్ అండ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. And you can easily rely on, you can at least, you can ask Google or ChatGPT and understand what that point means. ఒకవేళ అర్థం కాకపోతే ఆ పాయింట్ అందులో ఇచ్చి ఏంటి అనేది అర్థం చేసుకోనికి ట్రై చేయండి. బియాండ్ దట్ కూడా నాకు సార్ ఏదో అర్థం కాలేదు అని అంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఓకే, బట్ ఐ టోల్ యూ ఐ గివ్ యూ అ టాస్క్ ఆఫ్ హెల్పింగ్ అదర్స్ అట్లాంటప్పుడు. ఓకే, సో ఫైనలీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్, ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఎ డిఫికల్ట్ ప్రాసెస్. ఓకే, సో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక్కొక్కటి పెడుతూ ఉంటే మీకు యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, అండ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో క్లియర్గా డేట్స్ మీరు చూసుకోవాలి. ఒకవేళ డేట్స్ మిస్ అయితే మీకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో బీ కేర్ఫుల్ విత్ రెస్పెక్ట్ టు ద డేట్స్. సో మీకు ఫస్ట్లోనే డేట్స్ స్కెడ్యూల్ ఇచ్చారు కదా, ఆ డేట్స్ ఒకసారి చూసుకోండి. ఓకే, డేట్స్ తర్వాత సడన్లీ యూ వేకప్, ఎస్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఓకే, చాలామంది చూద్దాంలే అని చెప్పేసి డేట్స్ అయిపోయిన తర్వాత మేల్కొంటారు వాళ్ళు. అప్పుడు ఏం మిగులుతుంది, ఏం మిగలదు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే, ఇవన్నీ చేసుకోకపోతే మీకు ఏమీ అవ్వదు. సో డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. Okay, so I hope you have understood. Beyond that also, if you have some queries and all, so you can ask. But notification lo already ivanni cheppinai kuda malli query adite, I sorry, I will not reply for that. Okay, so go through the detailed notification in a detailed manner. Okay, I hope that clarifies most of things that are there in your notification. Okay, all the best.